జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏమైనా మెకానిజాన్ని ఏర్పాటు చేసిందా అని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ప్రశ్నించారు. వీటిపై మంత్రి పయ్యావుల పై విధంగా స్పందించడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే. ఆ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాగా జీఎస్టీ సవరణ బిల్లుపై తన ఆ తన యొక్క అభిప్రాయాలు అయితే వెల్లడించారు. ఇటువంటి అభిప్రాయం వల్ల ప్రజల మీద భారం తగ్గుతుందని బీజేపీ పెద్దలు ఇటువంటి అభిప్రాయాన్ని ప్రజల మీద వాడడం వల్ల ప్రజలు నిజంగానే లాభాలను చేకూరుతున్నారని, అయితే ఇటువంటివే కావాలన్న రీతిలో అయితే సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో వివరించడం జరిగింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇంతకు ముందు అన్నట్టుగానే జీఎస్టీ 2.0 సవరణ బిల్లు గురించి సభలో మాట్లాడాలని ఆయన ప్రిపేర్ అయ్యి కూడా వచ్చారు. కానీ తమ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎక్స్ ఖాతాలో ఈ విధంగా తన యొక్క పోస్ట్ పెట్టడం వల్ల తను ఏం మాట్లాడాలో ఎలా తోచాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు బొత్స సత్యనారాయణ. సో ఈ అంశం గురించి ఆయన నిండు అసెంబ్లీలో ఎటువంటి స్పందన లేకుండా అలా నించుండిపోయి చూస్తున్నారు అంతే.